హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో 10th క్లాస్ రియల్ నెంబర్స్లో నుండి 5th వీడియో అయితే ప్రీవియస్ 4 వీడియోస్ యొక్క లిస్టు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసి ఆ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే మనం ఈ వీడియోలో యాక్చువల్లీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఏ విధంగా చేయాలో చూడాలి. బట్ ఆ టాపిక్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అయితే ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ని బేస్ చేసుకుని కొన్ని థియరిటికల్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అందులో మనకు ఒక ట్రైదిస్ అయితే ఉంది. ఎక్సర్సైజ్ 1.2లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం ట్రైదిస్ చూద్దాం. షో దట్ 3n into 4m cannot end with the digits 0 or 5 for any natural number n and m. అంటే ఈ నెంబర్ అనేది 0 or 5తో ఎండ్ అవ్వకూడదు అని చూపించమన్నాడండి. ఎన్ ఎమ్ అనేవి ఏంటి, న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. ఓకేనండి. ఈ సమ్ చేసే ముందు ఒక 2 చిన్న టాపిక్స్ అయితే గుర్తుపెట్టుకొని మీరు మనం ఈ 24ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 4 12 0 2 6 0 3 2 సారీ మరి 2 టేబుల్లోనే చూడాలండి. స్మాల్ టు బిగ్ వెళ్ళాలి. ఓకే, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. 3 1 0 అయితే 24 ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 కింద రాసుకోవచ్చు. అయితే మీరు ఇక్కడ గమనించాలి, మనం ఈ నెంబర్ని ఈ విధంగా రాసాం కాబట్టి ఇక్కడ ఉన్న ఏ నెంబర్ అయినా సరే దీన్ని డివైడ్ చేస్తే రిమైండర్ తప్పనిసరిగా 0 వస్తుంది. ఓకేనండి. అంటే మనం ఒక నెంబర్ని ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద, ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద రాసినప్పుడు అందులో నువ్వు ఏ ప్రైమ్ ఫ్యాక్టర్తో ఈ నెంబర్ని డివైడ్ చేసినా సరే అది తప్పనిసరిగా రిమైండర్ 0 వస్తుంది. ఓకేనండి. నీకు డౌట్గా ఉంటే 3తో దీన్ని డివైడ్ చేయి. అంటే ఈ విధంగా 3 8 0 24 రిమైండర్ ఎంత 0. 2తో దీన్ని డివైడ్ చేయి. 2 24 2 12 0 24 రిమైండర్ ఎంత 0. అదేవిధంగా నువ్వు ఏ నెంబర్ తీసుకుని ఈ విధంగా రాసినప్పుడు అప్పుడు నువ్వు ఇక్కడ ఉన్న ఏ నెంబర్తోనైనా సరే దీన్ని సింగిల్గా డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. ఓకేనండి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఏ నెంబర్ అయినా సరే 0తో కానీ 5తో కానీ ఎండ్ అవుతుందంటే తప్పనిసరిగా ఆ నెంబర్ అనేది 5తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుతుంది. ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవడం అంటే మీనింగ్ ఏంటి, రిమైండర్ 0 వస్తుంది అని అర్థం. ఒకవేళ దీన్ని 5తో డివైడ్ చేసామనుకోండి, 2 5 5 0 డివైడ్ చేస్తే 5 5 0 25 ఒక 5ని మనం దించుకున్నట్టయితే 5 5 1 0 5 రిమైండర్ 0. అదే రిమైండర్ అంటే దీన్ని తీసినప్పుడు 0 అయితే మనకి ఇక్కడ 0 వస్తుంది. చాలామంది ఇక్కడ 0 వేసి ఇదే రిమైండర్ అనుకుని వదిలేస్తారు. అలా కాదని మనం ఇక్కడ నుంచి కిందకి దించుకుంటున్నాం కాబట్టి మనం దించుకున్నది ఎప్పుడు ఇక్కడ రావాలి. ఒకవేళ 0 అయితే ఓకేనండి. ఇప్పుడు 5 0 0 కాబట్టి 0 ఇప్పుడు రిమైండర్ వస్తుంది. ఓకేనండి. మిస్టేక్ అయితే చేయొద్దు. మీకు ఈ ప్రాబ్లం అంటే ఈ మిస్టేక్ చేస్తారని చెప్పి ఎగ్జాంపుల్ తీసుకుని చెప్పాను. ఓకేనండి. నెక్స్ట్ అయితే ఇప్పుడు చూసారు రిమైండర్ అనేది 0 వచ్చింది. అదేవిధంగా 5తో ఎండ్ అయిన నెంబర్ని డివైడ్ చేసినట్టయితే 1 2 3 5 5 2 0 10 2 రిమైండింగ్ 3 తీస్తే 5 4 0 20 3 రిమైండర్ 5 తీస్తే 5 7 0 35 రిమైండర్ 0. రిమైండర్ 0 అంటే ఒక నెంబరు 0తో కానీ 5తో కానీ ఎండ్ అయ్యింది అంటే అది తప్పనిసరిగా 5తో డివిజిబుల్ అయితే మాత్రమే అది 0తో కానీ 5తో కానీ ఎండ్ అవుతుంది. ఓకేనండి. 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ప్రాబ్లంలోకి వెళ్దాం. ఓకేనండి. మళ్ళీ మన ప్రాబ్లంకి వెళ్ళే ముందు ఒక చిన్న ట్విస్ట్. ఈ ట్విస్ట్ ఏంటన్నా అంటే మనకు తప్పదండి. థియరీ ప్రాబ్లమ్స్ అనేటప్పటికి చెప్పేది చాలా చాలా ఎక్కువ, మనకి సొల్యూషన్ రాసేది చాలా తక్కువ. అది అర్థమైతే మీకు ఈజీగా చేస్తారని చెప్పి నేను మీకు అంతగా చెప్తున్నాను. మామూలుగా అయితే సొల్యూషన్ రాసి దాని తెలుగు మీనింగ్ చెప్పేయచ్చు, కానీ నేను అలా చెప్పను. మీకు పూర్తిగా అర్థం అవ్వాలని చెప్పి నేను ప్రతి ఎగ్జాంపుల్ ప్రతి పాయింట్ చెప్తున్నాను. ఓకే, నేను ఒకసారి గమనించినట్టయితే 6n అని మనం 2 into 3n కింద రాసుకోవచ్చు. ఇది మనం ప్రీవియస్ వీడియోలో చేసుకున్న లాస్ట్ ప్రాబ్లం. అయితే ఇక్కడ 2 into 3 హోల్ పవర్ n దీన్ని మనం 2n into 3n కింద రాసాం. ఇప్పుడు మనం ఈ నెంబర్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడితే తప్పనిసరిగా ఆ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఓన్లీ 2 ఓన్లీ 3s ఓన్లీ 2s అదేవిధంగా 3సే కనబడతాయి. ఓకేనండి. ఇంకేమీ కనబడవు. అంటే కట్టడం అంటే ఏంటి, n అనేది నేచురల్ నెంబర్ అన్నాడు. ప్రీవియస్ వీడియో చూసిన వరకు బాగా అర్థమవుతుంది. తప్పనిసరిగా ప్రీవియస్ వీడియో చూడండి ఫ్రెండ్స్. n ఈక్వల్ టు 2 తీసుకుందాం అనుకోండి, నేచురల్ నెంబర్ అన్నాడు కాబట్టి 6 స్క్వేర్ అంటే ఎంత 36. 36కి ఒకసారి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడితే 2 18 36 2 9 18 3 3 9 3 1 అంటే 36 నువ్వు ఏ విధంగా రాసుకోవచ్చు, 2 into 2 into 3 into 3. అంటే నువ్వు ఇక్కడ చూడాలి, నువ్వు ఈ నెంబర్ని ఈ విధంగా రాసావు అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ కింద. నువ్వు మల్టిప్లికేషన్ కింద రాసిన నెంబర్సే నీకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కనిపెట్టినప్పుడు కనబడుతున్నాయి. అవునా కదా. ఇక్కడ చూసాక 2 3 కనబడుతున్నాయి, ఇంకేమీ కనబడవు.
ఓకేనా, నువ్వు ఇక్కడ ఎంత పవర్ తీసుకున్నా కానీ నీకు 2లో 3లోనే సమ్ అయిపోతుంది, ఇంకేమీ కనబడవు. ఓకేనండి, అయితే ఆ పాయింట్ ఇక్కడ మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఒకసారి చూడండి. అక్కడ మనకి 3n ఇంటూ 4m ఇచ్చారు. ఇక్కడ m ఇచ్చారు. నేను ఇక్కడ 4mని మార్చేస్తున్నానండి. ఏ విధంగా అంటే 4 ప్లేస్లో 2 స్క్వేర్ రాస్తున్నాను. 2 స్క్వేర్ హోల్ పవర్ m. దీన్ని 2m కింద రాస్తాం. ఈ ఫార్ములా తెలుసు కదండి, ఏంటి? a⁻m హోల్ పవర్ n ఈక్వల్ టు a⁻m ఇంటూ n. ఈ ఫార్ములా దీనికి అప్లై చేస్తే ఇది వస్తుంది. ఓకేనండి, అంటే 4m ప్లేస్లో నువ్వు ఎంత రాసుకోవచ్చు? 2m రాసుకోవచ్చు. అది రాసుకున్నట్టయితే 3n ఇంటూ 2m. ఓకేనండి, చాలా జాగ్రత్తగా రాయాలి. అయితే నువ్వు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గమనించాలి, ఒక నెంబర్ని నువ్వు ఇన్ టర్మ్స్ ఆఫ్ 3 2 కింద అంటే మల్టిప్లికేషన్ కింద రాసావు అంటే తప్పనిసరిగా ఈ నెంబర్కి ఒకవేళ నువ్వు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఉపయోగించి కడితే నీకు ఓన్లీ ఏం కనబడతాయి? 3 2 కనబడతాయి. ఎలా కనబడతాయి అని అంటే ఒకసారి చెక్ చేసుకో, మామూలుగా చెక్ చేసుకో పక్కన రఫ్ కింద. ఇక్కడ నేను చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఎమ్ మనకి ఏమన్నాడు? న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. అంటే న్యాచురల్ నెంబర్సే కదా. n ఈక్వల్ టు 1, m ఈక్వల్ టు 2 తీసుకో. ఓకేనండి, 2 తీసుకో. n ఈక్వల్ టు 1 అయితే 3/1 ఇంటూ m ఈక్వల్ టు 2 అయితే 2 ఇంటూ 2 ఇంటూ 2/2 ఇంటూ m ఈక్వల్ టు ఎంత? 2. అంటే ఎంత? 3/1 ఇంటూ 2/2 ఇంటూ 2 అంటే 2/4. 2/4 అంటే ఎంతండి మనకి? 2/4 అంటే ఈ విధంగానే 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎంత? 2 2 4, 4 2 8, 8 2 16. ఓకేనండి, అంటే 3 ఇంటూ 16 ఈక్వల్ టు ఎంత మనకి? 3 ఇంటూ 16 అంటే 48. ఇప్పుడు 48కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టండి. ఏ విధంగాని తెలుసు కదా, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మనం చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. 2 24 0, 2 12 0, 2 6 0, 2 3 0, 3 1 0. అయితే నువ్వు 48ని ఏ విధంగా రాసుకోవచ్చు? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 3 కింద రాసుకోవచ్చు. ఇక్కడ మీకు గమనించాల్సింది ఏంటి? ఈ నెంబర్ని నువ్వు ఎన్నో ఎమ్మో ఏ వాల్యూ తీసుకున్నా దానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కడితే ఇన్ టర్మ్స్ ఆఫ్ చూసారా మనకి ఎందుకు వస్తుంది? ఓన్లీ 2లు 3లు మాత్రం వస్తాయి, ఇంక వేరే నెంబర్ అనేది రాదు. అంటే టోటల్గా 5 అనేది రావట్లేదు. ఇందులో 5 రావట్లేదు అంటే తప్పనిసరిగా ఈ నెంబర్ అనేది 5తో డివిజిబుల్ అవ్వట్లేదు అని అర్థం. ఫస్ట్లో చెప్పాను, ఒకసారి గుర్తు చేసుకోండి. ఓకేనండి, మనం ఈ విధంగా రాసినప్పుడు ఇందులో 5 వస్తేనే ఈ నెంబర్ అనేది 5తో డివిజిబుల్ అవుతుంది. ఓకేనండి, 5 రావట్లేదు, ఇక్కడ మనం రావట్లేదు కాబట్టి 5తో ఈ నెంబర్ డివిజిబుల్ అవ్వదు. ఈ నెంబర్ అంటే ఏది? ఇది అంటే ఏది? ఇది టోటల్గా. అంటే ఇక్కడ నుంచి మనం ఎగ్జాంపుల్ తీసుకుని వచ్చాం. ఎగ్జాంపుల్ అవ్వట్లేదు అంటే మనకి స్టాండర్డ్ ఫామ్ కూడా అవ్వదు. అంటే టోటల్గా ఈ 3n ఇంటూ 2/2m అనేది 5తో డివిజిబుల్ అవ్వదు అన్న చిన్న పాయింట్ చెప్పడానికి మీకు ఇందాక నుంచి ఇప్పుడు దాకా కష్టపడ్డాను. ఓకేనండి, అది మీకు ఆ పాయింట్ అర్థం అవడం కోసం ఇందాక నుంచి చెప్పాను. ఓకేనండి, తప్పకుండా ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేసి వెళ్ళండి. నచ్చలేదంటే డిస్లైక్ చేసి ఎందుకు నచ్చలేదో కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనండి, ఇప్పుడు నేను సొల్యూషన్ థియరిటికల్గా రాసి మీకు నీట్గా చెప్పేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను తీగా అయితే రాశాను. ఇది సొల్యూషన్ మీకు యాజ్ ఇట్ ఈజ్. అయితే మీలో కొంతమంది అనుకోవచ్చు, కొంతమందిగా చాలామంది అనుకోవచ్చు అసలు ట్రై దిస్ సమ్ చాలామంది చూడరు అసలు ఓపెన్ చేసి. బట్ చూసిన వాళ్ళకి మంచి సబ్జెక్ట్ వస్తుందండి. అది మీకే అర్థమవుతుంది. చూసిన వాళ్ళకి అర్థమవుతుంది కానీ చూడలేని వాళ్ళకి ఇది అర్థం కాదు. ఓకేనండి, ప్రతి ట్రై దిస్ అది ఇంపార్టెంట్ అయితే చాలు. అది ట్రై దిస్ అవనివ్వండి, డూ దిస్ అవనివ్వండి, అది మనం తప్పకుండా చేసుకోవాలి. ఇంపార్టెంట్ కాదనుకోండి నేనే చెప్పను మీకు. ఇందులో చెప్పిన ప్రతి ప్రాబ్లం మీకు ఇంపార్టెంట్ మోడల్ అండ్ మోస్ట్ సబ్జెక్ట్ వస్తాయి. అందుకేనండి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, గివెన్ నెంబర్ 3/n ఇంటూ 4/m ఈక్వల్ టు 3/n ఇంటూ ఈ 4/mని 2/2m కింద రాశాను. అది ఏ విధంగా రాశాను ఇందాక ప్రాసెస్ ఇక్కడ చెప్పిన ఒకసారి నోట్ చేసుకోండి. అంటే ఇచ్చిన నెంబరు అని రాశాను. తర్వాత ద నెంబర్ 3/n ఇంటూ 2/2m ఈజ్ ఎండ్స్ విత్ ద 0 ఆర్ ద 5, ఇట్ షుడ్ బి డివిజిబుల్ బై 5. ఇక్కడ ఇట్ కంటే ఇఫ్ ఇట్ ఈజ్ డివిజిబుల్, లేకపోతే ఇట్ షుడ్ చెప్పేసి ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 5 అని రాసేస్తున్నానండి. ఇఫ్ ఇట్ ఈజ్ అని రాస్తే సరిపోద్ది, మీనింగ్ కరెక్ట్గా ఉంటుంది. అంటే నేను ఇది బుక్ కాదు మీకు అర్థమయ్యేలా ఓన్గా రాస్తున్నాను అంతే. ఓకేనండి, దీని మీనింగ్ ఏంటంటే 3/n ఇంటూ 2/2m అనేది 0 కానీ 5తో కానీ ఎండ్ అవ్వాలి. అంటే తప్పనిసరిగా ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 5తో డివిజిబుల్ అయితే మాత్రమే అది ఎండ్ అవ్వాలి. అవునా కదా, మీకు ఫస్ట్లో చెప్పాను.
అంటే దాన్ని మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 3n into 2m కంటైన్స్ 5. ఇది కూడా పాయింట్ చెప్పాను కదండి, డివిజిబుల్ బై 5 అవ్వాలంటే దానికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కట్టేటప్పుడు మనకి 5 ఉండాలి. 5 లేదు, ఎందుకు? ఓన్లీ మనకి 2 3s మాత్రం ఉన్నాయి. ఓకేనండి, అదంతా మీకు ఇందాక చెప్పేశాను, కాకపోతే థియరీలో contains 5 but it is not possible. The prime factorization of 3n into 2m contains 2 and 3 only. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని కూడా చేసాం, ఓన్లీ 2s 3s మాత్రమే కనబడతాయి, నీకు 5 అనేది కనబడదు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేటప్పుడు. కాబట్టి 5 అనేది డివిజిబుల్ అవ్వదు. కాబట్టి therefore 3n into 4m cannot ends with 0 or 5. ఓకేనండి, మనం టైం అంతా ఎక్కడ స్పెండ్ చేసామంటే ఫస్ట్లో 0 or 5తో ఎండ్ అవ్వాలంటే తప్పనిసరిగా డివిజిబుల్తో 5 అవ్వాలని పాయింట్ మీకు అర్థం అవడం కోసం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే మనం నెంబర్స్ కింద రాసేటప్పుడు అక్కడ ఉంటే నెంబరు డివిజిబుల్ అవుతుంది, అంటే అక్కడ ఉంటే ఆ నెంబరు మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసిన నెంబర్తో డివిజిబుల్ అవుతుంది అని పాయింట్ చెప్పడం కోసం అండి. ఓకే ఫ్రెండ్స్, అర్థం కాకపోతే ఒకసారి బ్యాక్ వచ్చి చూడండి, వచ్చి నష్టమే లేదు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్ అండి ఇవి, థియరీ కదా, ఏం పట్టించుకోకంటే ఇవే మీకు 4 మార్క్స్కి ఇస్తూ ఉంటాడు. ఓకే, చాలా జాగ్రత్త చదువుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎక్సైజ్ 1.2లో థర్డ్ ప్రాబ్లం అనుకుంటా చూద్దాం. ఎక్సర్సైజ్ 1.2లో మనకు 4th సమ్ అండి. థర్డ్ సమ్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అది థియరిటికల్ సమ్సే. ఓకేనండి, ఇది కూడా చెప్పాలంటే ఇండైరెక్ట్గా థియరిటికల్ సమ్మే. థియరీ అంటే ముందున్నంత ఏం ఉండదు, మనం సమ్ చేసిన తర్వాత చిన్న పాయింట్ అయితే రాయాలి. ఓకేనండి, ఇక్కడ మన క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ వై 7 into 11 into 13 plus 13 అండ్ సింబల్ అండి ఇది 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 ఆర్ కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి? ద నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్స్. అంటే ఇవి కాంపోజిట్ నెంబర్స్ ఎందుకు అవుతాయి అని అన్నాడు. ఓకేనండి, ఫస్ట్ మనం గివెన్ నెంబర్స్ వేసుకుంటే గివెన్ 7 into 11 into 13 plus 13 అని ఒక నెంబర్ అయితే ఇచ్చారు మనకి. దాన్ని చూసుకున్నట్టయితే నేను ఇక్కడ ఈ పార్ట్లోంచి 13 అనేది కామన్ తీస్తాను. చూడండి జాగ్రత్తగా, 13 కామన్ తీసేస్తే 7 into 11 plus 1 కామన్ తీయడం అంటే ఈ విధంగా. ఇప్పుడు చూడండి, దీన్ని ప్రోడక్ట్ చేసి చూస్తే మీకు 5 వచ్చేది. 13 into 7 into 11 7 into 11 into 13 అన్న 13 into 7 into 11 అన్న ఒకటే, ప్లస్ 13 into 1 13 సరిపోయింది కదా, అదే కామన్ తీయడం అయితే. ఇప్పుడు నేను దీన్ని ఏమనుకుంటానంటే 13 into మీ ఇష్టం ఎక్స్ కానీ వై అని అనుకుందాం. 13 into y అని అనుకుందాం. అదేంటి y ఏంటి అంటే వేర్ y ఈక్వల్ టు 7 into 11 plus 1. ఓకే, దీన్ని నెంబర్ కింద వేస్తే 7 into 11 అంటే 77 plus 1 దట్ ఈక్వల్ టు 78. ఓకేనండి, ఈ విధంగా రాస్తారు. 13 into y కింద రాసాం. సేమ్ అదే విధంగా ఆ నెక్స్ట్ నెంబర్ని కూడా రాసుకున్నట్టయితే చూడండి చాలా జాగ్రత్తగా, 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 అన్నాడు. ఎందుకంటే ఏది కామన్ తీసుకొచ్చండి, దీన్ని బట్టి 5 కామన్ తీసుకోవచ్చు. 5 కామన్ తీసినట్టయితే ఇంకా లోపల ఏముంటాయండి, 7 into 6 into 4 into 3 into 2 plus 1. ఓకేనండి, ఇప్పుడు నువ్వు దీన్ని ప్రొడక్ట్ చేస్తే నీకు 5 వచ్చేవి, అది కామన్ తీయడం అంటే. ఓకేనండి, ఇప్పుడు నేను ఏమనుకుంటా అంటే 5 into m అని అనుకుంటా, వేర్ m ఈక్వల్ టు 7 into 6 into 4 into 3 into 2 into 1 plus 1. అయితే మీకు ఇక్కడ డౌట్ రావచ్చండి, ఇక్కడ ఇంటూ 1 రాయలేదంటే ఇంటూ 1 రాసిన ఒకటే రాయిపోయినా ఒకటే, ఎందుకు? ఇంటూ 1 అనేది మనకి పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మళ్ళీ అదే వస్తుంది, అవునా కదా? లేదు, ప్రాబ్లం అయితే రాసుకో, తప్పేమీ లేదు. ఓకేనండి, ఇప్పుడు అయితే అసలు దీన్ని 13 into y కింద ఎందుకు రాసావు, దీన్ని 5 into m కింద ఎందుకు రాసావు అని అడగచ్చు. ఓకేనండి, ఇక్కడ దాకా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి. నేను దీన్ని చెరిపేసి అప్పుడు మీకు ఫ్రెష్గా చెప్తాను. ఈ విధంగా మనం చేసిన తర్వాత ఇక్కడ చూడండి, వీ రైట్ ద గివెన్ నెంబర్స్ యాజ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద 2 నెంబర్స్ హెన్స్ దే ఆర్ కాంపోజిట్ నెంబర్స్. అవునా కదా? అయితే మీరు ఇక్కడ గమనించగండి, అదేంటి, ఏదైనా 2 నెంబర్స్ ప్రొడక్ట్ చేస్తే కాంపోజిట్ నెంబర్ అయిపోద్దా అని అడగచ్చు. కొంతమంది అంటారు మీరు, ఏ ప్రైమ్ నెంబర్ సపోజ్ 7 ఉంది, 7 నేను 7 into 1 కింద రాస్తున్నాను, 2 నెంబర్స్ కింద ప్రొడక్ట్ కింద రాస్తున్నాను, అప్పుడు ఇది కాంపోజిట్ నెంబర్ అయిపోద్దా అని అడగచ్చు. ఎక్సెప్ట్ 1 అండి, ఇక్కడ 2 నెంబర్స్ ప్రొడక్ట్ కింద రాస్తే అది 2 నెంబర్స్ అయి ఉండాలి, అంటే 1 అవ్వకూడదు, అందులో ఒకటి కూడా 1 అవ్వకూడదు. అలాంటి 2 వేరే వేరే నెంబర్స్ 1 అవ్వకుండా 2 నెంబర్స్ వేరే అవసరం లేదు, 1 అవ్వకూడదు, ఆ రెండిట్లో ఒకటి కూడా 1 అవ్వకుండా 2 డిఫరెంట్ నెంబర్స్ మనం ప్రొడక్ట్ చేసి రాసాము అంటే అది తప్పనిసరిగా
కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అయితే ఇక్కడ చూసుకున్నట్టయితే 13 × y అంటే 13 × y అంటే మనకి ఎంతండి ఇండైరెక్ట్‌గా 13 × 78 అంటే 13 × 78 ఇది చూసారా 2 డిఫరెంట్ నెంబర్స్ 1 లేదు. ఇది కూడా m అంటే దీన్ని సింప్లిఫై చేస్తే 1009 వచ్చిందండి. 5 × 1009 ఇక్కడ కూడా మనం 2 డిఫరెంట్ నెంబర్స్ ప్రొడక్ట్ చేసే కింద రాసాం. కావాలంటే మీకు దీన్ని ప్రొడక్ట్ చేసుకుని ఆన్సర్ చూసుకోండి. అది తప్పనిసరిగా కాంపోజిట్ నెంబర్ అవుతుంది. అయితే ఈ క్వశ్చన్ బట్టి మీరు తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఏదైనా 2 నెంబర్స్ ప్రొడక్ట్ ఏదైనా ఒక నెంబర్ని ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద రాసాము అంటే అది తప్పనిసరిగా కాంపోజిట్ నెంబర్ అవుతుంది. ఇది థియరిటికల్గా మనం ప్రూవ్ చేయాలి. చాలామంది అనుకుంటారు దీన్ని సింప్లిఫై చేసి దీన్ని ప్రొడక్ట్ చేసి మనం ఆన్సర్ వేసేసి దీస్ ఆర్ కాంపోజిట్ నెంబర్స్ అని వేసేద్దామని అనుకుంటారు. అలా వేసినా కానీ ఈ పాయింట్ అనేది రాయాలి. ఓకేనండి, ఇది మనకి క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ ఉంది సేమ్ ఇదే మోడల్లో చూద్దాం. ఎక్సర్సైజ్ 1.2లో 5th సమ్ చూసుకుంటే హౌ విల్ యూ షో దట్ 17 × 11 × 2 + 17 × 11 × 5 ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్ అండ్ ఎక్స్ప్లెయిన్ అన్నాడండి. అయితే సేమ్ ఇందాక లాంటిదే, కాకపోతే మనం కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. సేమ్ ఇందాకటే మనకి నెంబర్స్ మార్చాడంటే ఇందాక 2 ఇచ్చాడు 1 అని చెప్పి ఇక్కడ కలిపి ఇచ్చేసాడు. అయితే కాంపోజిట్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి అంటే 2 నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా మనం తీసుకురావాలి. ఈ 2 నెంబర్స్లో ఒకటి కూడా 1 అవ్వకూడదు. అది మన రూల్. ఆ రూల్ మనకి ఎలా తెలిసింది ఇందాక సమ్ చేయడం వల్ల. ఓకేనండి, అలా ఒక్కో సమ్ నుంచి ఒక పాయింట్ తీసుకుంటూ ఉండిపోవడమే మనం. ఓకే, ఇక్కడ చూసుకోండి గివెన్ సేమ్ మనం 7 × 11 × 2 + 7 × 11 × 5. ఓకే, నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తావు, కామన్ తీయడం నేర్చుకో. కామన్ ఏం తీస్తావు అంటే ఇక్కడ చూడండి రెండిట్లోని కామన్గా ఏమున్నది 17 × 11 ఉంది. అవి కామన్ తీసేసి అంటే 17 × 11. ఓకే, కామన్ చాలా జాగ్రత్త తీయకండి. వస్తే ఓకే, రాకపోతే మాత్రం మంచి మీకు అక్కడే మిస్టేక్ చేస్తారు. ఇంకా ఇటు పార్ట్ నుంచి లోపలికి తీసేస్తే ఏమవుతుంది, అదే ఈ పార్ట్ తీసేస్తే 2 ఉంది. నెక్స్ట్ ప్లస్ ఇంక ఇటు సైడ్ ఏముందండి 5 ఉంది. ఇప్పుడు నువ్వు ఇంటూ చేసి చూసుకో కామన్ తీసాక 17 × 11 బ్రాకెట్ అంటే ఇంటూ అని అర్థం. ఇంటూ 2 ఇంకో 17 × 11 × 2. ఓకే, నెక్స్ట్ ప్లస్ 17 × 11 × 5 ఇంకో 17 × 11 × 5. ఓకేనండి, ఇప్పుడు నీకు వచ్చేసిన తర్వాత ఏం చేస్తావు 17 × 11 2 + 5 అంటే మనకి ఎంత అవుతుంది 7. ఓకేనండి, దీనికి ఒక బ్రాకెట్ పెట్టుకో. అయితే నువ్వు ఇప్పుడు ఏం చేస్తావంటే 17 × 11 అంటే ఎంత 187 × 7. ఓకే, అంటే ఈ నెంబర్ని చూసావు ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ కింద రాసావు. ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అయితే ఇందాక మరి 13 × y అని రాశారు, అదేవిధంగా 5 × m అని రాశారు కదా. మరి ఇక్కడ ఏం రాయట్లేదు అంటే నీ ఇష్టం రాసుకో. దిస్ ఈక్వల్ టు 7 × m అని అనుకో, వేర్ m ఈక్వల్ టు 187 అని అనుకో. ఓకేనండి, ఓకే మరి లాస్ట్ పాయింట్ మాత్రం ఏమని రాస్తావు, నౌ గివెన్ ఎక్స్ప్రెషన్ కెన్ బి. నేను ఇక్కడ రాసి చూపిస్తానండి, రాయడం కూడా టైం వేస్ట్ కదా. ఓకేనండి, ఈ విధంగా 2 నెంబర్స్ ప్రోడక్ట్ కింద రాసిన తర్వాత నీకు ఇంకా కంక్లూజన్ పార్ట్ రాసేది. నౌ గివెన్ ఎక్స్ప్రెషన్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఎస్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ అండ్ ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఓకేనండి, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నీకు ఒకవేళ ఇక్కడ నెంబర్స్ మార్చేసి ఇచ్చేసినా సరే కామన్ తీయడం 2 నెంబర్స్ ప్రోడక్ట్ కింద రాసుకోవడం నీ ఇష్టం. 18 × 7 కింద వదిలేసినా పర్వాలేదు, 7 × m కింద రాసినా ఏదో ఒకటి రాసినా పర్వాలేదు. కాకపోతే నువ్వు m అనేది ఏంటో పక్కన మెన్షన్ చేయాలి. సేమ్ ఇందాక క్వశ్చన్లో కూడా మనం ఏ విధంగా రాసామండి 30 × y అని రాసాం. 30 × y అని రాసినా పర్వాలేదు, దాన్ని లేదు అంటే 13 × మనకి y + 78 వచ్చింది. ఈ విధంగా రాసి ఉంచేసినా పర్వాలేదు. ఇలా ఉంచేసిన తర్వాత ఈ పాయింట్ రాసేసినా పర్వాలేదు. ఓకేనండి, మీరు ఏ విధంగా చేసినా కరెక్టే. కాకపోతే ఈ కామన్ పార్ట్, ఈ పార్ట్, ఈ కంక్లూజన్ పార్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పార్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అయిపోయినట్టే. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోకి కలుద్దాం. అయితే మన నెక్స్ట్ వీడియో టాపిక్ ఏంటి అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ యూజ్ చేసి HCF అండ్ LCM ఏ విధంగా కట్టాలో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.